ఎందుకు అలా అరిచేస్తున్నారు? నా గజ్జలు బావిలో పడిపోయినాయి నూకాలు. పొలమ్మోలమ్మో అట్ట చూత కూకుంటే కప్పలు గుట్టుక్కు మన మింగి గల్లు 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 మంట గంతులు ఎత్తుకోకుంటాయి ఏటో. బావు కట్టమాసారు బావు, బావు పాండ్రంగ బావు, బేగి వెళ్ళిపోతాయి బావు. ఏమిటి ఏం జరిగింది? బావిలో దూకండి బావు. ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం నాకేమిటి? సుఖంగా సంసారం చేసుకుంటుంటేను. పాపండి బావు మీ గోస. చిన్నమ్మాయి గారు గజ్జలు బావిలో పడిపోయినాయి, వెళ్ళి తీయండి బావు. గజ్జలు బావిలో పడ్డమేమిటే? కిలుం పట్టాయని గజ్జలు బాగు చేస్తుంటే చేజర్ బావిలో పడిపోయినాయి అక్క. అంత అజాగ్రత్త అయితే ఎలాగమ్మా? శర్మగారు, మనం అమ్మాయినని ఏమీ లాభం లేదండి. ఈ రోజులో వస్తున్న సినిమాలు చూశారు, ఇదంతా వాటి ప్రభావం. తగిన తగిన తందాన ఎత్తుల గతుల తిల్లాన అని సాగర సంగమంలో కమలహాసం నూతిగట్టు మీద నుంచి నృత్యం చేశాడు, తను చేయబోయి ఉంటుంది. గజ్జలు కాస్త దారి బావిలో పడిపోయి హరి అని ఉంటాయి. అయ్యో, అమ్మాయి పడిపోయి నారాయణ లేదు. నమస్కారం సార్. ఎవరినైనా నువ్వు? నా పేరు చంద్రశేఖరం అండి. మీ పక్కింటి డాబా మీద ఉంటున్నాను. అలాగా? అవును సార్. మీరేం కంగారు పడకండి, నేను దిగి గజ్జలు తీసిస్తాను. ఇలా కూర్చోండి. అంత సాహసం చేయకు నాయనా, గజ్జలు పోతే పోయినాయి. మీకెందుకండి ఈ శ్రమ, నేను తెస్తాను. మా నాయనే మగబిడ్డ అంతే నువ్వు. వద్దండి, మీరు దిగద్దు. బావి అసలే చాలా లోతు. ఈ అబ్బాయి ఎవరో అర్థం అవునవును, చేసుకోడు. ఆ గజ్జలు వెండివి కాదు, పెద్ద బంగారమే కాదు. పట్టుమని 10 రూపాయలు కూడా ఉండవు. ప్రాణమే తెచ్చుకోకపోయారు. భలేవారండి మీనాక్షి గారి. మీ పేరు మీనాక్షి కదూ? ప్రాణానికి ప్రాణంగా చూసుకునే వస్తువు అలా నేలపాలైపోయిందని కుమిలిపోతుంటే మగాళ్ళ వైపు చూసుకుంటావా? దిగ్విజయంగా దిగి పైకి రానాయనా. బాబు మా స్టీలు పళ్ళెం ఒకటి పడిపోయింది, కాస్త చూసి పెట్టు బాబు. మగాడివే కందా, నువ్వేటికి చూసుకురాదు. దిగవయ్యా, దిగు. వద్దు బాబు, వద్దు. ఆ స్టీలు పళ్ళెం పడిపోలేదు, ఏం పడిపోలేదు. నన్ను వదిలేయండి. పసిపిల్లవాడు నూతులో దిగుతారంటే వద్దంటాం పోయి స్టీలు బండి పోయింది సార్, పెద్ద మాచారులాగా. అక్కడ హారత పళ్ళెం ఉంది, వెళ్ళి కళ్ళకి అద్దుకోండి. జాగ్రత్త బాబు, చాలు పోగలవు. ఏమిటండి, ఏమైంది? లోపలికి వెళ్ళాడు, ఏమిటో బుడగలు వచ్చేస్తున్నాయి. నాయనా చంద్రం, ఊ అన్నాయినా, ఊ అను. పెరియాల్వార్, పెరియాల్వార్, ఊ అన్నాయనా, ఊ అను. వాళ్ళు చూస్తున్నారు. ఒక్కసారి ఊ అన్నాయనా. పెరియాల్వార్, ఊ అన్నాయనా, ఊ అను బాబు. అయ్యో, నా గంట అండి. ఆ గంట తీయకు బాబు. నువ్వు బాబు. చెంబు. కలశముఖే విష్ణు, రాగి చెంబు. అది మాదే, అది మాదే. మరి నానెత్తుకెళ్ళిపోను, నా మీద పడిపోనారు. ఇక మళ్ళీ తీయడు, కష్టార్జితం అయితేగా దక్కేందుకు. ఇది శర్మ గారిది, మీరు వెళ్ళొచ్చు. ఉత్తరేసం పడిపోతున్నాడు. అసలే కింద జర గజ్జలు ఎట్టుకొట్టుపోయింటో ఏమిటో. పైకి వచ్చేమనండి. వెతికింది చాలు, ఇంక పైకి వచ్చేసే నాయనా. ఏం నాయనా, గజ్జలు కనిపించలేదా? ఇంట్లో గంట ఉంటే ఏం మాట్లాడతాడండి? ఉమ్మై ఉమ్మై. ఉమ్మకు ఉమ్మకు, మాదే నాయనా. అయితే గజ్జలు పోయినట్టే. ఏమండి, భయపడ్డారా? గజ్జలు పోతే పోయినాయి, ఎందుకు నాయనా అంత తెగి? అదే నేను చెప్పాను, అర్థం చేసుకోరు. రా నాన్న. నాట్యం చేశారండి, అది చూస్తుంటే నేను మీకు శిష్యుడినైపోవాలనిపించింది. నా మీద ఉన్న గౌరవం కొద్దీ ఆ మాట అంటున్నావు గాని నిజంగా అది చేసిన పద్ధతి చూసి కాదు. అంటే ఆమె చేసిన శాస్త్రం కాదంటారా? నాకు చూపు గట్టిగా ఉన్నంతకాలం శాస్త్రోక్తంగానే నేర్పానయ్యా. కానీ ఇప్పుడు ఈ బలహీనతను అడ్డు పెట్టుకుని అది అంత భక్తి శ్రద్ధలతో చేయడం లేదని నాకు అనిపిస్తోంది. నాకు ఆ టైం అనిపించలేదండి. ఏ కళలోనైనా రససిద్ధి సాధించాలంటే కేవలం కళ్ళకు చూపించి చెవులకు వినిపించి కాదు, మనసును కదిలించి కరిగించినప్పుడే ఆ కళ సజీవ కళ అవుతుంది.
ఆ కళాకారుడు చరితార్థుడవుతాడు. మీనాలో చక్కని లయజ్ఞానం ఉందయ్యా, కానీ చిత్తశుద్ధి ఏకాగ్రతలు లేవు. ఏదో మేము చిన్నవాళ్ళం కదండి, పసితను. మీరు కొంచెం కళ్ళరి చేసి మందలించండి. మీనా గారి చేత బ్రహ్మాండంగా ప్రాక్టీస్ చేయించి మంచి ప్రదర్శనలు ఇప్పిద్దాం. ఊరు వాడ మీ పేరు ఆమె పేరు మారు మోగెట్టు చేద్దాం. బ్రతికీర్చడానికే పెద్దపిల్ల రెక్కల మీద ఆధారపడిన వాణ్ణి ఇక ఇలాంటి కలల్ని తీర్చుకునే శక్తి నాకెక్కడిది? ఏమిటి సార్ మీరు? ఆనాడు వారధి కట్టడానికి రావదండు పూనుకున్నట్టు మేమందరం లేవు. రండి. ఏమండి, ఇలాంటి పెద్దవాళ్ళతో మాట్లాడాలంటే నాకేమిటో భయంగా ఉంది. డోంట్ వరీ, నేను ఉన్నాను కదండి. మీరు చెప్పాల్సినవన్నీ నేను చెప్పేశాను. ఆవిడ చాలా మంచి ఆవిడ, కష్టం సుఖం తెలిసిన మనిషి. మీకు మంచి ఆర్డర్ వస్తుంది చూడండి. కమాన్ కమాన్, లెట్స్ గో. అది సరే, ఆవిడ మంచి ఆర్డర్ ఇచ్చినా తగ్గ టైం ఇవ్వకపోతే ఎలా చేసి పంపాలో ఏమిటో, కంగారైపోతుందేమో. భలే వారండి మీరు, మీకు అన్ని డౌట్సే. నేను లేను, మన ఇద్దరం కలిసి చేసేద్దాం. రండి. నమస్తే మేడం. నమస్తే. సావిత్రి గారని చెప్పేనే, ఈవిడే వార్డెన్ గారు. నమస్కారం. నమస్కారం. మీ గురించి మీ ఇంటి పరిస్థితి గురించి ఈ నాకు వివరంగా చెప్పారు. మీలా స్వశక్తిని నమ్ముకుని బాధ్యతగా పనిచేసేవాళ్ళంటే నాకిష్టం. నాకు చేతనైన సహాయం తప్పకుండా చేస్తాను. ఇవి చూడండి. బాగున్నాయమ్మా. మా హాస్టల్కి వారానికి 10 డజన్లైనా కావాల్సి వస్తాయి. నువ్వు సప్లై చేయగలవు కదా? ఓఎస్, తప్పకుండా. తప్పకుండా. చూసారా, అనవసరంగా కంగారు పడ్డారు. పని ఎంత ఈజీగా అయిపోయిందో. అదేం కాదులేండి, తమ రికమెండేషన్ పనిచేసింది, పని చకచకా పూర్తయిపోయింది. సర్లేండి, నా రికమెండేషన్ కి అంత పవర్ ఉంటే 2 ఏళ్లుగా మా నాన్నకి ఒకరి గురించి తెగ రికమెండ్ చేస్తున్నాను. ఏది, ఆయన నా మాట వింటేగా. ఎవరి గురించి చెప్తున్నారు? ఓహో, అది నా నోటితో చెప్పించాలనా? అవును, మీ నోటితో చెప్తే వినాలని. పరమ దరిద్రంగా, నీచంగా, లేకిగా ఉందిరా నీ వ్యవహారం. ఇప్పుడు ఏమైందని ఈ లైన్లో తిడుతున్నానంటావా? ఇంకా ఏం కావాలరా? మగపటకు పుట్టి చీపురు గట్టలు మోస్తావట్రా సన్యాసి వధవ. ఇవాళ చీపురు గట్టలు మోయమంటుంది, రేపు ఇల్లు ఒడవండి అంటుంది, ఎల్లుండి కళాపు తల్లండి అంటుంది, ఆ తర్వాత పెడగల కొట్టండి అంటుంది. రా నాలు తక్కువ వధవ. అయ్యో, నువ్వు ఇలాంటి దౌర్భాగ్య పనులు చేసి నీ పరువే కాదురా, నా పరువు కూడా తీసేస్తున్నావురా. అంట్లా వధవ. హాయిగా రాయల్గా రాజస్థాన్ ఎక్స్ప్రెస్ లాగా బ్రతకరా అంటే బూడ్స్ పట్టి వెధవా.